పిల్లలకి ఆ పైన ఉండడానికి కూడా ఎన్నో వాతావరణాలు పర్యవేక్షణలో పోవడానికి చేయడానికి కూడా అన్నీ మనమే కారణం. ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఎవరు మనకేంట్లే అని చెప్పి పర్యావరణాన్ని పోగొట్టేది కూడా మన అందరమే. దాన్ని చూసుకుని చేసినటువంటి మరి కూటమి సభ్యులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సోదరీమణులకు అందరికీ, మీడియా వారికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నానండి. పర్యావరణం చాలా కలుషితం అయిపోయింది. మనందరికీ తెలుసు. మనం తినే ఆహారం ప్రతిదీ మంచినీళ్ళ నుంచి, అన్నం నుంచి, ప్రతి వస్తువు కూడా చాలా కలుషితం అయిపోయింది. మనం తినే వస్తువు అన్నీ కూడా భూమి నుంచే పండిస్తాం. ఆ భూమి చాలా కలుషితం అయిపోయినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అంటే దీని మీద కొంచెం ఆలోచన, తర్వాత ఒక చిత్తశుద్ధున్న నాయకులు ఒక భూమి సారాన్ని కూడా కొలిచి మన బాడీకి ఎట్లయితే మినరల్స్ అవసరం అవుతాయో, శక్తి అవసరమో, భూమికి కూడా అట్లాంటి మినరల్స్ ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి అని కొంతమంది నాయకులు ఆ భూమి మీద కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ పెట్టి రైతులకి మంచి పంట పండే విధంగా కూడా చేస్తారు. అలా గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎప్పటికప్పుడు సాయిల్ టెస్టింగ్ చేపించడం జరిగింది. మరి అప్లాండ్ ఏరియాలో అయితే ఎక్కువ ఈ వన మహోత్సవ కార్యక్రమంలో ఫ్లింక్లు ఇవన్నీ ఇచ్చి వాటర్ కూడా చక్కగా ఉంటుంది. సబ్సిడీ మీద మొక్కలు ఇచ్చి ఉచితంగా మొక్కలు ఇవ్వటం జరిగేది. చాలా రకరకాల ఫ్రూట్స్ అన్నీ కూడా ప్లాంట్స్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయటమే కాకుండా మంచి ఒక వనాలుగా కూడా తీర్చిదిద్దడం జరిగేది. అయితే మనకి అక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ ఉంది, ఇక్కడ మనకి తక్కువ ఉంటుంది డెల్టా సైడ్ వచ్చేసరికి. కానీ కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా శుభ పరిణామంగా నేను భావిస్తున్నా. డెఫినెట్గా మంచి అంటే ఇక్కడ తైవా జామ కానీ అంటే అది పెద్దగా ఇక్కడ పండదంటున్నారు. ఎక్కువ కోకోనట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోకోనట్ కానీ, లెమన్ ట్రీస్ ఇలాంటి మీద ఇంకా ఇతరత్ర మన సాయిల్కి సూటబుల్ అయ్యే విధంగా ఏ ప్లాంట్స్ అయినా సరే చేసి, అంటే ఏదైనా మనం ఒకటి ట్రై చేస్తేనే దాని ప్రతిఫలం వస్తుంది ఓపిక్గా. ఎందుకంటే రైతన్న ఎంత కష్టపడతారో మనకు తెలియదు కాదు. సో డెఫినెట్గా వాళ్ళు రకరకాల పంటలన్నీ కూడా ట్రై చేస్తారు. ఆ విధంగా కూడా గవర్నమెంట్ చాలా ఇస్తున్నారు. మరి ఎన్ఆర్జీఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం, మరి అదేవిధంగా దీనికి మంత్రి గారు అయినటువంటి గౌరవ పవన్ కళ్యాణ్ గారు మరి 1 ఇయర్ నుంచి కూడా పంచాయతీరాజ్ రోడ్ల విషయంలో కానివ్వండి, వాటర్ రూరల్ డెవలప్మెంట్లో వాటర్ విషయంలో కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి మన ల్యాండ్స్ని కాపాడటం విషయంలో కానివ్వండి, మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలతో చాలా పగడ్బందీగా చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకెళ్తున్నారు. మరి మనందరి తరఫున కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింతగా రైతన్నని ఆదుకోవాలంటే ఈ వన మహోత్సవం ద్వారా రైతులకి అన్ని విధాలుగా కూడా సహాయం చేయాలి. ఎందుకంటే మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి మనం. అప్పుడే మనకి మంచి ఆక్సిజన్ తీసుకుంటే కనీసం కొంతలో కొంత అయినా సరే మన రోగాలు తగ్గించిన వాళ్ళం అవుతాం. అటు భూమిని కూడా మనం బతికించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ పెరిగిపోతుంది, ఎక్కడికక్కడ నరికేస్తున్నారు. అంటే స్థలాల కోసం కూడా చాలా మొక్కలు నరికేయటం జరుగుతుంది. సరే, మన వాళ్ళు చెప్పినట్టుగా కొంతమంది నరుక్కుంటా పోతున్నారు, మనుషులే నరుక్కుంటా పోతున్నారు. మనమేమో రప్ప ఆడిచ్చేస్తున్నారు, మనమేమో మొక్కలు పెంచుకుంటూ పోతున్నాం. ఆ నరికినయే మళ్ళీ చిగురించుకుంటూ పోతున్నాం, మనం నీళ్ళేసి బతికించుకుంటూ పోతున్నాం. ఎందుకంటే అది మన అలవాటు, వాళ్ళదేమో రప్ప ఆడించడం వాళ్ళ అలవాటు. సో మనదంతా కూడా శాంతియుతంగా మనం ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం మంచి శుభపరిణామంగా భావిస్తూ అందరం కూడా పర్యావరణాన్ని కాపాడుకుందాం, రైతన్నని ఆదుకుందాం. మంచి మొక్కలు మన ఏరియాలో కూడా మంచిగా పండించి కొత్త వెరైటీస్ వంగడాలన్నీ కూడా పండించి అప్లాండ్ లాగే డెల్టాలో కూడా మంచిగా హార్టికల్చర్ని డెవలప్ చేద్దాం అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక నుంచిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, ఎన్డీఏ కూటమికి అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారం. మొక్క నాటితే ఆ మొక్క మన జీవితాన్ని పెంచుతుంది. మనం సుఖంగా ఆరోగ్యంగా జీవించాలంటే మొక్క కంపల్సరీగా నాటాలి. మొక్కలో ఉన్న విశిష్టత ఏమిటంటే అది మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది.
మరి అటువంటి మొక్కను పెంచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మొక్క పెంచితే మన ఆరోగ్యం బాగుంటుంది. మన పెరటిలో ఒక వేప మొక్క ఉంటే అనారోగ్యాలు రావు, ఒక గానుగు మొక్క ఉంటే అనారోగ్యాలు రావు. ఇవన్నీ ఉండాలి అంటే మొక్కల్ని పెంచాలి. మన ఆరోగ్యవంతంగా 100 సంవత్సరాలు జీవించాలంటే కంపల్సరీగా మొక్కలు పెంచాలి. మొక్కలు పెంచితేనే, మొక్క అంటే మన ఇంట్లో చంటి పాప ఎంత ముద్దో మొక్క కూడా అంత ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు పెంచే కార్యక్రమం చేయాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కొన్ని లక్షల మొక్కల పాఠాలని ఆలోచన చేసింది. అందులో హార్టికల్చర్, పండ్ల మొక్కలు కూడా పెంచాలని చెప్పి ఆలోచన చేసింది. మరి ఈరోజు ఇక్కడ మన కొబ్బరి మొక్కలు పాతాం. కొబ్బరి చాలా పవిత్రమైంది. ఇవాళ ఒక దేవాలయానికి వెళ్తే ముందు దేవుడికి కొబ్బరికాయ కొట్టి దేవుడికి నమస్కారం చేస్తాం. అటువంటి కొబ్బరి చెట్టుని పెంచితే మన ఇంటిలో మన పెద్ద కొడుకు ఎంత కుటుంబాన్ని పోషిస్తాడో కొబ్బరి చెట్టు మన అలా పోషిస్తుంది. ఇవాళ కొబ్బరి మార్కెట్ కూడా 22 రూపాయలు అమ్ముతుంది కొబ్బరికాయ. రైతు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఈ రేటు ఎప్పుడు ఉండాలని, రైతు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఏ చెట్టు పాతినా అది మనకు జీవాన్ని ఇస్తుంది. మనం జీవించడానికి, మన సుఖంగా ఉండటానికి ఉపకరిస్తుంది. పండ్ల తోటలు పెంచుతాం. మనం తినే పండ్లన్నీ కూడా మొక్కలు ఇచ్చినయే. ఆ పండ్లన్నీ తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలి, సుఖంగా జీవించాలి, నుండి నూరేళ్ళు ఉండాలి అంటే కంపల్సరీగా మొక్కలు పెంచాలి. పర్యావరణాన్ని కాపాడాలి అంటే మొక్కలు పెంచాలి. ఈ మొక్కలు పెంచే కార్యక్రమం కోసం మీరందరూ కూడా ప్రతి ఇంటిలోనూ, ఖాళీ స్థలాల్లోనూ, ప్రభుత్వ పోరంబోగు భూముల్లోనూ, ఆక్యుపేషన్స్లోనూ అన్ని చోట్ల కూడా మొక్కలు పెంచండి. మొక్క యొక్క గొప్పతనం ఏమిటంటే వేసవికాలం వచ్చేసరికి ఆ చెట్టు ఆకులన్నీ రాలిపోయి చిగిర్చి మనకి నీడనివ్వటానికి రెడీగా ఉంటుంది. అది మొక్క యొక్క గొప్పతనం. వేసవికాలం వచ్చేసరికి ఇప్పుడు ఎండ ఉంది, మనకి నీడ కావాలంటే చెట్టు కావాలి. ఆ చెట్టు యొక్క లక్షణం ఏంటంటే వేసవి కాలం వచ్చేటప్పటికి మన వేసవి వడదెబ్బ తినకోకుండా ఉండాలని చెట్టు ఆకులు రాచేసి మళ్ళీ చెట్లు చిగిర్చి సిద్ధంగా రెడీగా మన కోసం కాపు కాస్తుంది. అంటే తల్లితో సమానం మొక్క అంటే. ఆ మొక్కని మనం పెంచవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి మీరందరూ కూడా, ప్రతి రైతు, ప్రతి కుటుంబం, ఈరోజు మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే ఒక మొక్క పెంచండి. ఎవరైనా గుర్తింపు ఉండే విధంగా ఒక మొక్క పెంచండి. అలా పెంచినట్లయితే మన పర్యావరణం పరిరక్షించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి పర్యావరణం బాగా దెబ్బతింటుంది. ఎందుకంటే కాలుష్యం పెరిగిపోతుంది. ఈ కాలుష్యాన్ని నిర్మూలించాలి, పర్యావరణం బాగుండాలంటే ఒక మొక్క ఒక్కటే మార్గం, దానికి వేరే మార్గం లేదు. మొక్క పెంచితేనే, చెట్టు పెరిగితేనే కాలుష్యం అనేది తగ్గిపోతుంది. దానికోసం మనమందరం కూడా భగవంతుడిచ్చిన ఈ సృష్టిలో ఇచ్చిన మొక్కను పెంచి మనమందరం ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడాలని, పండ్ల తోటలు ఇవన్నీ కూడా పెంచి మన సమాజానికి ఉపయోగపడాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ మండలం వారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటాను. వీరవాసన మండలం, భీమవరం నియోజకవర్గం వనమహోత్సవ కార్యక్రమంగా మరి ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి పీతల సుజాత గారు, అలాగే సారథి గారు, మెండ సారథి గారు, మరి నాయకులందరూ కూడా, ఎంపీపీ గారు, జడ్పీటీసీ మరి జయప్రకాష్ నారాయణ, జయప్రకాష్, అలాగే ముఖ్యమైన నాయకులందరూ వచ్చి మొక్కలు పెంచండి, ఆక్సిజన్ పెంచండి, ఆరోగ్యం పెంచుకోండి, అంచేత అనారోగ్యానికి
దూరంగా ఉండి మొక్కలు పెంచి మన ఆక్సిజన్ అందించే మొక్కలను పెంచి ఆ మొక్క వనమహోత్సవం చేసి ఇవాళ ఎమ్మెల్యే గారి చేతుల ద్వారా కొబ్బరి మొక్కలు పాటించడం జరిగింది. ఆయన ఆయన కూడా సందేశం ఇచ్చారు. మన పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మొక్కలు నాటాలి. మొక్కల వల్లే మన పర్యావరణం బాగుంటుంది. పర్యావరణం బాగుంటే ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్య ఆరోగ్య మహాభాగ్యంగా మరి వనమహోత్సవాన్ని పెద్ద ఎత్తున ప్రతి రైతు, ప్రతి ఎంప్లాయ్, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేసిన ఎమ్మెల్యే గారు, ఎంపీపీ గారు, అలాగే జడ్పీటీసీ గారు వీళ్ళందరూ కూడా కార్యక్రమం జయవంతం చేశారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు పంజాబ్ వేమవరం వీరవాసరం మండలం భీమవరం నియోజకవర్గం ఈ గ్రామానికి ఈరోజు వన మహోత్సవం నిమిత్తం మన ఎమ్మెల్యే గారు పిసిసి సభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం ఊరందరూ కూడా ఎంతో అట్టహాసంగా చేసుకున్నామండి. ఈరోజు పంజాబ్ వెంకటేశ్వరరావు గారి కొబ్బరి తోటలో కొబ్బరి మొక్కలు నాటడం జరిగింది. ఖాళీ ప్రదేశంలోను అరెకరం ఉందని, అరెకరంలో ఎకరానికి 72 మొక్కలు ఇస్తున్నారండి. అది అది 3 సంవత్సరాలు ఎన్ఆర్జీఎస్ నిధుల కింద గవర్నమెంటే దాన్ని పోషించే బాధ్యత తీసుకుని మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పర్యవేక్షణలో మంచి కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే సహకరించిన వాళ్ళు కూడా సహకరించాలి. గత ప్రభుత్వంలోనూ చెట్లు ఎక్కడుంటే అక్కడ నరుక్కుంటూ వెళ్ళిపోయారు. దానికి ఏమవుతుందంటే దెబ్బతింటుంది. అలాగే కొంత ప్రదేశంలో గంజాయి పండించడం జరిగింది. గంజాయి అమ్మటం జరిగింది. దాన్ని కూడా నిర్మూలించడానికి ఈ ప్రభుత్వం ఏం చేయండి, ఖరీదైన పళ్ళ మొక్కలు కూడా ఇవ్వటం జరిగింది. అలాగే అప్లాండ్ ఏరియాలో అవకాడ మొక్కలు ఇవ్వటం కూడా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే రైతుకి ఆదాయం, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణం కూడా బాగుంటుందని, ఆరోగ్యాలు బాగుంటాయని ఈ ఉద్దేశంతో మంచి మంచి మొక్కలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి మొత్తం కూటమి ప్రభుత్వం చాలా ఖర్చుతో కూడుకున్నదైనా ఆరోగ్యరీత్యా పర్యావరణ సమతుల్యత గురించి బాగా పాటుపడటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. మనకి ఎలాగంటే 3 సంవత్సరాలు మన తోటలో మొక్కేసి ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకుని వాళ్ళు 3 సంవత్సరాలు కూడా మొక్క పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రైతులు బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని